మే 6 మంగళవారం గోచార ఫలితాలు. ఓం గణనాన్త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిస్సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతి ధీనామభిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు మే 6వ తేదీ మంగళవారం. విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్ష నవమి పగలు 12 గంటల 3 నిమిషాల వరకు ఉంది. మఘా నక్షత్రం సాయంత్రం 6 గంటల 58 నిమిషాల వరకు ఉంది. వర్జ్యం ఉదయం 6 గంటల 30 నిమిషాల నుంచి 8 గంటల 10 నిమిషాల వరకు. పునః రాత్రి తెల్లవారితే బుధవారంగా 3 గంటల 25 నిమిషాల నుంచి 5 గంటల 6 నిమిషాల వరకు. అమృత ఘడియలు సాయంత్రం 4 గంటల 28 నిమిషాల నుంచి 6 గంటల 8 నిమిషాల వరకు. సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 9 గంటల 30 నిమిషాలకు సమయం అనుకూలంగా ఉంది. ఉదయం దుర్ముహూర్తం 8 గంటల 8 నిమిషాల నుంచి 8 గంటల 55 నిమిషాల వరకు. రాత్రి దుర్ముహూర్తం 10 గంటల 49 నిమిషాల నుంచి 11 గంటల 39 నిమిషాల వరకు. విజయవాడకు సూర్యోదయం 5 గంటల 36 నిమిషాలకు, సూర్యాస్తమయం 6 గంటల 18 నిమిషాల వరకు. ఈ రోజున గ్రహచారం చూస్తే సింహంలో చంద్రుడు, కర్కాటకంలో కుజుడు, కేతువు కన్యలో, అలాగే రాహు బుధ శని శుక్ర వాళ్ళు మీనంలో, రవి మేషంలో, గురువు వృషభంలో ఉన్నారు. అందరూ ఒకసారి భగవన్ నామం చేయండి. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. ఈ రోజున చాలా అద్భుతమైనటువంటి విచిత్రమైనటువంటి పరిస్థితులు మేషరాశి వాళ్ళకి జరుగుతూ ఉంటాయి. అంతా బాగున్నట్టు ఉంటుంది, ఉన్నట్టుండి సమస్యలు వస్తూ ఉంటాయి. ఒక్కోసారి బాగా సమస్యగా ఉంటూ ఉంటుంది, ఉన్నట్టుండి లాభాలు వస్తూ ఉంటాయి. కుటుంబ సభ్యులతో ఎప్పుడు సహకార ధోరణి నడుస్తుందో, ఎప్పుడు కలహప్రదమైనటువంటి వాతావరణం నడుస్తుందో తెలియని పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ అశ్విని నక్షత్రం వాళ్ళకి ప్రతి పనులను కూడా ఎవరో ఒకళ్ళు ఇబ్బందికరమైనటువంటి ఘటనలను సృష్టించే అవకాశం వస్తుంది. భరణి నక్షత్రం వాళ్ళకి ఎటువంటి సమస్యలు లేనటువంటి జీవనం సాగుతుంది. కృత్తిక 1వ పాదం వాళ్ళు ఆర్థిక విషయాలు, ఆరోగ్య విషయాలు బాగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. వృషభ రాశి. అన్ని విధాలా కూడా సుఖశాంతులతో ప్రయత్నాలు నడుస్తూ ఉన్నప్పటికీ కూడా ఏదో తెలియని ఒక భయము, ఒక బిడియము వెంటబడే అవకాశం ఉంది. నేను ఈ పని చేయగలనా, ఈ పని చేస్తే నాకు ఎటువంటి ఫలితాలు వస్తాయి అనేటువంటి భావన ఒకటి వెంబడిస్తూ ఉంటుంది. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు జాగ్రత్త చూసుకోవాలి. ఆర్థిక ఆరోగ్య విషయాలు, విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఇవి కూడా మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరి వ్యవహారాలను కలగజేసుకోకూడదు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమంగా ఉంటుంది. ఇక్కడ కృతిక 2, 3, 4 పదాల వాళ్ళకి నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి సలహాలు, సంప్రదింపులు జరిగే అవకాశం వస్తుంది. రోహిణి నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనకుండా ప్రశాంత చిత్తంతో కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్తారు. మృగశిర 1, 2 పదాల వాళ్ళు ఎన్నో విజయాలు సాధించే అవకాశం ఉంది. మిథున రాశి. కృతిగా చాలా ప్రశాంతంగా ప్రయత్నాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ప్రతి విషయంలోనూ కూడా విజయాలు సాధించాలి అనేటువంటి ధోరణితో ముందుకు వెళ్తారు. కుటుంబ పరిస్థితులు చాలా బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. గ్రహస్థితి చాలా అద్భుతంగా ఉంది. మృగశిర 3, 4 పాదాల వాళ్ళు ఆర్థిక లావాదేవీలు చాలా బాగా అనుకుంటారు. తర్వాత ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉండవని చెప్పాలి. పునరుసు 1, 2, 3 పాదాల వాళ్ళు ఈ రోజంతా కూడా వాళ్ళు చాకచక్యంగా ప్రవర్తిస్తూ, తెలివిగా వ్యవహరిస్తూ అన్ని కార్యక్రమాలను కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళి చక్కటి ఫలితాలు తీసుకుంటారని చెప్పడానికి అవకాశం ఉంది. ఆ తర్వాత కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వాళ్ళు ప్రతి విషయంలోనూ కూడా చాలా కొంచెం తొందరపాటు ధోరణి ప్రదర్శిస్తూ ముందుకు వెళ్ళే లక్షణాలు ఉంటూ ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు ఇవన్నీ కూడా మరి కొంచెం ఇబ్బందికరంగా నడిచే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. కొన్ని సందర్భాలు చాలా లాభదాయకంగాను, కొన్ని సందర్భాల్లో కొంచెం విరుద్ధంగాను పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఎన్నో విశేషాలు
ఈ రోజంతా కూడా విచిత్రంగా కనబడుతూ ఉంటాయి. చంద్రుడికి కుజుడికి సంబంధమైనటువంటి వ్యవహారంగా చూస్తే మీరు కొంచెం ఉద్రేకాన్ని తగ్గించుకుని ప్రశాంతంగా ఆలోచిస్తే ఇవాళ అన్ని విజయాలు సాధించే అవకాశం ఉంది అని చెప్పడానికి అవకాశం కనబడుతోంది. పునరుసు 4 పాదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. పుష్యమి నక్షత్రం వాళ్ళకి కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ఎన్నో విజయాలు సాధించే అవకాశాలని మనం చూసే అవకాశం ఉంది. అలాగే విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళడంలో పుష్యమి నక్షత్రం వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా కొంచెం ఇబ్బందికరంగా నడుస్తాయి. ఆశ్లేష నక్షత్రం వాళ్ళు చిన్న చిన్న చికాకులు పడి ఫలితాలు పొందే అవకాశం వస్తుంది. సింహరాశి వాళ్ళకి ఈరోజు అన్ని కార్యక్రమాల్లో కూడా విజయాలు సాధించే అవకాశం ఉంది. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు వీటిలో ఆటంకాలు ఉంటాయి. మరి ప్రతి పని కూడా ఆటంకాలు లేకుండా నడిచే అవకాశం ఉంది. అంటే వ్యయంలో కుజుడు, అష్టమంలో 4 గ్రహాలు కదా, అయినప్పటికీ కూడా మొత్తం మీద కార్యక్రమాలంటే కూడా సానుకూలం చేసుకునే ప్రయత్నంలో ఎక్కువగా కృషి చేసి మరి చాలా మటుకు లాభాలు పొందే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు కూడా సత్ఫలితాలు అందుకుంటారు. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయంలో మంచి ఫలితాలు ఉంటాయి. ఎక్కడ కూడా ఇబ్బందులు లేనటువంటి మంచి ఫలితాలు పొందుతూ ముందుకు వెళ్ళే అవకాశాన్ని కూడా వీళ్ళు గట్టిగా ప్రయత్నం చేస్తారు. ప్రయత్నపూర్వకంగా సమస్యలు దాటుకోవడం, ప్రయత్నపూర్వకంగా లాభాలు అందుకోవడం జరుగుతూ ఉంటుంది. ఏమరపాటుగా ఉన్నటువంటి సింహరాశి వాళ్ళకి నష్టాలు వచ్చే అవకాశం ఉంది. తెలివిగా, ఓర్పుగా, ప్రాథమిక ధర్మాన్ని మర్చిపోకుండా ఎవరి వ్యవహారాలు ఎవరు చేస్తూ ఉంటారో వాళ్ళంతా కూడా సుఖశాంతులతో కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తున్నాయి. మఘ నక్షత్రం వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా లాభదాయకంగా ఉంటాయి. పుబ్బ నక్షత్రం వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కాలక్షేపం చేస్తారు. ఉత్తర ఒకటో పాదం వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా సానుకూలంగా మరల్చుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. కన్యారాశి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయాలు బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మరి చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకునే అవకాశం వస్తుంది. ఇవాళ మీకు శని, రాహు, కేతు, రవి సంచారం బాగుండకపోవడం, అలాగే మరి వ్యయంలో చంద్రుడు ఉన్నప్పటికీ కూడా కేవలం కుజగురువుల యొక్క ప్రభావం చాలా అధికంగా ఉంటుంది. ఆ కుజగురువుల యొక్క ప్రభావం ఇవాళ అధికంగా ఉన్న కారణంగా మీరు చాలా చెడు ఫలితాలను దూరం చేసుకుని మంచి ఫలితాలతో కలెక్షన్ చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళకి సాధారణ స్థాయి ఫలితాలు నడుస్తూ ఉంటాయి. హస్త నక్షత్రం వాళ్ళకి విచిత్రమైనటువంటి సమస్యలు వచ్చి పోతూ ఉంటాయి. చిత్త నక్షత్రం వాళ్ళకి 1, 2 పాదాల వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కాలక్షేపం జరుగుతుంది. తర్వాత తులారాశి చాలా జాగ్రత్తగా ఉండవలసిన రోజు తులారాశి వాళ్ళకి. కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు గోచరిస్తూ ఉన్నాయి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమంగా ఉంటుంది. ఈ యొక్క తులారాశిలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా కొత్త ప్రయత్నాలు చేయడం వలన కొంచెం సమస్య వచ్చే అవకాశం వస్తుంది. కొత్త ప్రయత్నాలు ఏం చేయకుండా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయమని చెప్పి సూచిస్తున్నాం. రోజువారీ కార్యక్రమాల మీద దృష్టి పెట్టండి. ఇతరుల వ్యవహారాలు తొలగిపో. అంతేకాకుండా మీ పనులు మీరు స్వయంగా చూసుకోవడం మూలంగా కొన్ని లాభాలు వచ్చే అవకాశం వస్తుంది. స్వాతి నక్షత్రం వాళ్ళు తెలివిగా, ఓర్పుగా చాలా విజయాలు సాధిస్తారు. చిత్త 3, 4 పాదాల వాళ్ళకి అన్ని కార్యక్రమాలను కూడా మంచి లాభదాయకమైన ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. తర్వాత విశాఖ 1, 2, 3 పాదాల వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు ఇబ్బందికరంగా అవకాశం ఉంది. తర్వాత వృశ్చిక రాశి కుటుంబ విషయాలు బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు వచ్చే అవకాశం వస్తుంది. సాధారణ స్థాయి ఫలితాలతో కలెక్షన్ జరుగుతుంది. ఎవరి వ్యవహారాలను కలగజేసుకోవద్దు అని చెప్పి ప్రత్యేకంగా సూచిస్తున్నాం. ఈ వృశ్చిక రాశిలో వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా సమయపాలనతో పూర్తి అవకాశం వస్తుంది. అందరూ బాగా సహకరించే అవకాశం వస్తుంది. అన్ని విధాల మంచి ఫలితాలు తీసుకుంటూ కుటుంబ, ఉద్యోగ, వ్యాపార విషయాలు లాభాలు పొందుతూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ప్రత్యేకించి విశాఖ 4వ పాదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. అనురాధ నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాలు మంచి ఫలితాలు ఉంటాయి. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కాలక్షేపం జరిగే అవకాశం ఉంది. తర్వాత ధనురాశి ఈ ధనురాశి వాళ్ళ విషయంలో ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తగా కార్యక్రమాలను కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుని ముందుకు వెళ్ళమని చెప్పి సూచిస్తున్నాం. అష్టమ కుజుడు, షష్ఠ గురువు వీళ్ళు ఏ సందర్భానికి ఏ పని చేయాలి అనే విషయంలో సరైనటువంటి దృష్టిని పెట్టరు. తద్వారా కొంచెం ఇబ్బందికరమైనటువంటి ఘటనలను పొందించుకునే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు,
విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రధానంగా అన్ని కార్యక్రమాలను కూడా ప్రత్యేకంగా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. మూలా నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి కాలక్షేపం జరుగుతుంది. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు అద్భుతమైనటువంటి ప్రణాళికలు చేసి విజయాలు సాధిస్తారు. ఉత్తరాషాఢ 1వ పాదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు అన్నీ కూడా బాగా సాగే అవకాశం ఉంది. తర్వాత మకర రాశి. ఈ మకర రాశి వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలని చాలా తెలివిగా, ఓర్పుగా సరి చేసుకుని ముందుకు వెళ్తారు. కానీ చంద్రకుజుల యొక్క సంచారం బాగుండలేదు. వాళ్ళ మానసిక వ్యవస్థ కొంచెం ఇరిటేషన్తో ఉంటుంది. తద్వారా కొంచెం అందరితో కలహించే లక్షణాలు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలని కొంచెం ప్రత్యేక శ్రద్ధతో జాగ్రత్త నడుపుకోవాలి. మీరు ఇక్కడి నుంచి కొద్ది రోజుల పాటు మరి ఈ యొక్క గ్రహచారంతో పాటు కుజుడు బాగుండకపోవడంతో పాటు ఈ వాతావరణ ప్రభావం కూడా మీద పడి కొంచెం అందరితో ఇరిటేషన్గా బిహేవ్ చేసే అవకాశం ఉండదు. అది కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి సూచిస్తున్నాం. ఉత్తరాషాఢ 2, 3, 4 పదాల వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా వేగంగా సాగుతాయి. శ్రవణ నక్షత్రం వాళ్ళు ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు. ధనిష్ట 1, 2 పదాల వాళ్ళకి కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కుంభరాశి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి, ఆరోగ్య విషయాలు బాగుంటాయి, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశి చెందినటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా ఇవాళ అన్ని పనులు సవ్యంగా సకాలంలో పూర్తయి లాభదాయకంగా కూడా పూర్తయ్యే అవకాశం ఉంది. మీనరాశి. ఈ మీనరాశి వాళ్ళు ఎన్నో విజయాలు సాధిస్తారు. కుటుంబ విషయాల్లో మంచి ఫలితాలు ఉన్నాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు మంచి ఫలితాలు ఉన్నాయి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయంలో కూడా సత్ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిన్మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దత్సతు.